హాయ్ గైస్, ఇప్పుడైతే ఈ 3D ఫొటోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇవి సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్ ను ఓపెన్ చేసి అందులో గూగుల్ జెమినీ ఏఐ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత అఫిషియల్ వెబ్సైట్ వస్తుంది. ఆ అఫిషియల్ వెబ్సైట్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ప్లస్ గుర్తు ఆన్ చేస్తే ఇలా అప్లోడ్ ఫైల్స్ అని ఉంటాయి. ఫొటోస్ అండ్ వీడియోస్ అని వస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మన ఫొటోస్ అన్ని ప్లే అవుతాయి. ఇక్కడ మనకు నచ్చిన ఫోటోని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్రభాస్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద ఆస్క్ జెమినీ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే ఇలా ప్రాంప్ట్ రాయాలి. ఈ ప్రాంప్ట్ అంతా ఎలా రాయాలి ఏంటి అని అనుకుంటున్నారా? ఈ ప్రాంప్ట్ అంతా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాన్ని పేస్ట్ చేసుకోండి. ఇలా ప్రాంప్ట్ అయితే రాసిన తర్వాత ఒక 10 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. 10 సెకండ్ టైం తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన 3D ఫోటోని అయితే ఇచ్చేస్తుంది. ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. చూడండి, చూసారా? ఇక్కడ మనకు కావాల్సిన 3D ఫోటో అయితే వచ్చేసింది. జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఫోటో పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ మార్క్ ఉంటుంది కదా, ఆ డౌన్లోడ్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఈ ఫోటో మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫోటో క్లారిటీగానే ఉంటుంది. మనకి ఇంకొంచెం క్లారిటీ రావాలంటే రెడ్మీ యాప్ ఉంటుంది కదా, అందులో క్లారిటీ సెట్ చేసుకోవచ్చు. మీకోసం ఇంకొక ఫోటోని కూడా చేసి చూపిస్తున్నాను, చూడండి. సింపుల్ గా అయిపోతుంది ఇలా చేస్తే. చూసారా ఎలా వచ్చేసిందో 3D ఎఫెక్ట్ ఫోటో. ఇలా సింపుల్ గా మనకు నచ్చిన ఫోటోని 3D ఎఫెక్ట్ ఫోటోలోకి మార్చుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.